హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ రిలాక్స్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మలేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి మరొక కొత్త సెషన్తో మీ ముందుకు వచ్చామండి. ఈ సెషన్లో మనం సింప్లిఫికేషన్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనం సెషన్ 1లో నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. సెషన్ 2లో డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం. ఈ సెషన్లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ నుంచి మనకి ప్రీవియస్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్స్ అయితే ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఎవరైతే మా వీడియో చూస్తున్నారో మా వీడియోని షేర్ చేస్తారని, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. రైల్వేకి ముఖ్యంగా మనకి కాన్సెప్ట్ అయితే ప్రీవియస్ ఇయర్ వస్తుందండి. సో అందుకు మీ ప్రీవియస్ ఇయర్ కాన్సెప్ట్లు అయితే తీసుకొచ్చి మీకు వీడియోని అందిస్తున్నాం. వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఈ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి సెప్టెంబర్ 1, 2022 షిఫ్ట్ 3లో అయితే వచ్చిందండి. అలాగే సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఆగస్ట్ 17, 2022 షిఫ్ట్ 1లో అయితే వచ్చింది క్వశ్చన్. అండ్ ఇది కూడా ఆగస్ట్ 17, 2022 షిఫ్ట్ 3లో అయితే వచ్చిందండి. యాసిడ్ ఈ క్వశ్చన్స్ వచ్చాయి. మీకు ఇప్పుడు నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్స్లో మోడల్స్ అయితే మారుతాయండి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మోడల్స్ ఇవే వస్తాయండి, నెంబర్స్ అయితే మారుతాయి. క్లియర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 529 డివైడెడ్ బై 23 ఇంటూ 61 మైనస్ 1403 అండి. సో ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 2. క్లియర్. సో వెరీ ఈజీ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో మనకి సింప్లిఫికేషన్ అంటే మీకు స్క్వేర్స్ క్యూబ్స్ రావాలండి ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈ ఫార్ములాస్ ఏవైతే ఈ ఫార్ములాస్ కూడా మీకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేస్తారండి. సో ఇక్కడ మీరు చూడగానే 529 డివైడెడ్ బై 23 అంటే ఎవరి వాల్యూ, ఇది 23 యొక్క స్క్వేర్ అండి. సో కాబట్టి 23 స్క్వేర్ అంటే డివిజిబుల్ చేస్తే 23 1 23 సో 23 ఇంటూ 61తో మల్టిప్లై చేయాలండి. సో మైనస్ 1403 అండి. సో ఈ వాల్యూ నేను సింప్లిఫై చేశానండి. సో ఇక్కడ మనం సింప్లిఫికేషన్లో వి బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తామండి. వి బాడ్మాస్ రూల్. సో ఇక్కడ వెర్నాక్యులమ్ అంటే బార్ అండి, అంటే బ్రాకెట్స్, వైఎఫ్ ఆఫ్, ఇక్కడ డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అండి. సో ఫస్ట్ మనం డివిజన్ అయితే అప్లై చేస్తామండి. 529 బై 23 అంటే 23 ఇంటూ 61. సో అలా యాస్టికి సెకండ్ స్టెప్లో నేను రాసుకున్నా. సో ఇక్కడ మీరు మల్టిప్లై చేస్తే 23 ఇంటూ 61. సో ఫస్ట్ 1 3 జా లైక్ 23 ఇంటూ 61. ఇక్కడ నేను సింపుల్గా చేస్తానండి. 1 3 జా 3 అండ్ అట్ ద సేమ్ టైం 3 ఇంటూ 6 అంటే 18 అండి. 18 2 1 జా 2 అండి. ఈ రెండు ఇలా చేశాను. సో టోటల్ ఎంత అంటే 20 అండి. 3 ఇంటూ 6 18, 2 ఇంటూ 1 2. సో 18 2 అంటే మనకి 20 0 ఇంకా 2 అనే సైడ్ రాసుకున్నా. అంటే 6 2 జా 12 అండి. 12 ఇంటూ 12 ప్లస్ 2 అంటే 4 అండి. సో ఫైనల్గా ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 1403 వచ్చిందండి. మైనస్ 1403 అంటే ఎవరు ఆన్సర్ 0 అండి. సో నేను ఇక్కడ సింపుల్గా ఒక స్టెప్లో మీకు ఆన్సర్ చేశా. 23 ఇంటూ 61 మల్టిప్లై చేసిందండి. 1403 వచ్చింది. మైనస్ 1403 చేస్తే ఆన్సర్ 0 అండి. క్లియర్. యువర్ ఆప్షన్ ఏ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 11 అండ్ ఎక్స్వై వైజెడ్ జెడ్ఎక్స్ అనేది 42 ఈజ్ ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ వాల్యూ అనేది ఫార్ములా అనేది మీకు తెలియదండి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. లైక్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ అనే ఫార్ములా ఉంటుందండి. సో ఈ ఫార్ములా ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే మీకు ఇక్కడ కనిపించే వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. అందుకే ఈ ఫార్ములా తీసుకుంటాం. మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఇచ్చారండి 11. సో 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ సో ఎక్స్వై వైజెడ్ జెడ్ఎక్స్ వాల్యూ 42 అని వాళ్ళే క్వశ్చన్లో ఇచ్చారండి. క్లియర్. ఈ 2 వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేశాను. సో ఫైనల్గా 11 స్క్వేర్ అంటే 121 మైనస్ ఇక్కడ ఉండే 2 ఇంటూ 42 అంటే 84 అంటే 84 నేను ఇక్కడ తీసుకొచ్చా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అయితే తీసుకున్నాను. సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫైండ్ ద వాల్యూ 121 మైనస్ 84 తీసుకుంటే యువర్ వాల్యూ వస్తుందండి 37 అండి. 121లో 84 తీస్తే 37. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వాల్యూ. సో యువర్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో ఈ ఫార్ములా వస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎవరికైనా వీడియో నేను ఫాస్ట్గా అయిపోతుందంటే మీరు కొంచెం వీడియోని పాస్ చేసుకుంటూ మరొకసారి మీరు చూసుకోండి. ఇఫ్ ఎక్స్వై ప్లస్ ఎక్స్వై వాల్యూ 3/2 ఇచ్చారండి. ఇఫ్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 3/2 ఈజ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమనండి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ 3 అని వై వాల్యూ 2 అని సబ్స్టిట్యూట్ చేసేయండి. క్లియర్. సో ఎక్స్ వాల్యూ 3 ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ ప్లస్ వై వాల్యూ 2 స్క్వేర్ అండి. అండ్ 3 స్క్వేర్ మైనస్
2 స్క్వేర్. ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం నేను డీటెయిల్గా రాస్తున్నానండి. అండ్ నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4, 9 మైనస్ 4, 9 ప్లస్ 4 అంటే మనకి 13 వస్తుందండి. 9 మైనస్ 4 అంటే 5 అండి. సో ఆన్సర్ ఆప్షన్ బి. క్లియర్? మనం ఇప్పుడు మరొక 2 ప్రీవియస్ మోడల్తో మీ ముందుకు వచ్చామండి. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ మీరు కామెంట్లో ఆన్సర్ తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇఫ్ 123 into 356 is equal to 43,788, then 1.23 into 35.6 వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ క్వశ్చన్ మీ క్వశ్చన్ సెప్టెంబర్ 23, 2018 షిఫ్ట్ 2లో అయితే వచ్చిన క్వశ్చన్ అండి. అండ్ మీరు నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసుకుంటే సెప్టెంబర్ 24, 2018 షిఫ్ట్ 1లో అయితే అడిగిన క్వశ్చన్ అండి, ప్రీవియస్ క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 4.3788, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 43.788, ఆప్షన్ సి 0.43788, ఆప్షన్ డి 437.88 అనేది ఆప్షన్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1.23 into 35.6 అనేది ఇచ్చారు. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. క్లియర్? సో ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 2 zeros అంటే 100తో పైన కింద నేను మల్టిప్లై చేస్తున్నా. సో ఇక్కడ పైన మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది క్లియర్ అవుతుంది, కింద మల్టిప్లై చేస్తే 100 ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ వే 35.6 అనేది నేను ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తున్నా. పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది, ఒక డెసిమల్ తర్వాత ఒక అంక ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తున్నా. 356/10 అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో 1000 అవుతుందండి. న్యూమినేటర్ ఆల్రెడీ మనకి ఇచ్చారు 123 into 356 వాల్యూ 43,788. క్లియర్ సార్? ఆన్సర్ కంప్లీట్ సార్. సో కింద 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ తర్వాత మనం పాయింట్ పెట్టుకుంటాం. 43.788 అనేది మన ఆన్సర్ అనేది అవుతుందండి. ఆప్షన్ బి కరెక్ట్. క్లియర్? సింపుల్ ఇది మైండ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చండి. 1000తో మనం భాగిస్తే మనకు వచ్చే వాల్యూ అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1120 డివైడెడ్ బై √x ఈజ్ ఈక్వల్ టు 80, దెన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఆప్షన్ ఏ 225, ఆప్షన్ బి 196, ఆప్షన్ సి 125, ఆప్షన్ డి 336. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ నేను తీసుకుంటున్నా. సో ఇక్కడ 1120 డివైడెడ్ బై 80 ఈజ్ ఈక్వల్ టు √x అనేది అవుతుందండి. క్లియర్? సో నేను ఈ √x ఇటువైపు తీసుకొచ్చానండి, 80 ఇటు తీసుకొచ్చాను. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ మనకి 0 క్యాన్సిల్ అవుతుంది. 8 1s 8 14s, 14 ఈక్వల్ టు √x అండి. రూట్ అనేది క్యాన్సిల్ అవ్వాలి, మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇరువైపులా మనం స్క్వేర్ చేస్తామండి. ఇరువైపులా స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా వస్తుందండి. ఎక్స్ వాల్యూ 14 స్క్వేర్ అండి. మీకు ముందే చెప్పే స్క్వేర్స్ అనేవి మనకి 36 స్క్వేర్స్ అనేవి రావాలి, క్యూబ్స్ అనేవి 16 క్యూబ్స్ అయితే రావాలండి. సో డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ 14 స్క్వేర్ అంటే 196, యువర్ ఆన్సర్. క్లియర్ సార్? సో క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఇప్పుడు హోంవర్క్ ఇస్తానని క్వశ్చన్ ఏంటంటే, ఇది మనకి అక్టోబర్ 3, 2018 షిఫ్ట్ 3లో అయితే అడిగారండి. సో క్వశ్చన్ మీరు చూసుకుంటే 6 kg 5 grams అనేవి మనకి కేజీస్లో చెప్పాలండి. క్లియర్? సో ఆప్షన్ వచ్చి ఆప్షన్ ఏ 6.05 kg, ఆప్షన్ బి 0.65 kg, ఆప్షన్ సి 6.5 kg, ఆప్షన్ సి 6.005 kg ఫ్రెండ్స్. సో ఇవి మనకి ఆప్షన్స్. సో మన ప్రతి వీడియోలో కూడా లాస్ట్లో హోంవర్క్ అయితే క్వశ్చన్ ఉంటుంది. ఇది మీరు ఆన్సర్ని కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.